అందరికీ నమస్తే అండి. నిన్న అమావాస్య కదా! మంగళవారం. ఆ ఎఫెక్ట్ మా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు చూపిస్తుందన్నమాట. ఇవాళ భీమవరంలో ఒక మీటింగ్ పెట్టాడు. ఆక్వా రైతులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టాడు. మనకి 2019 ముందు అని కూడా మీ అందరికీ గుర్తుందా? ఇలా అని చెప్పేసి మొదలెట్టాడు. ఏదో ఒక మేనరిజం ఉంటది. మైకు ఇలా కొట్టి చేత్తోటి ఇలా అనంటే మీరు 2 చేతులు ఎత్తండి ఇలా ఓపెన్ అంటాడు కదా! మళ్ళీ మొదటికొచ్చాడండి. అసలు ఈ ఎఫెక్ట్ నిన్నుండేది. అందుకే బహుశా బయటికి రాలేదు. కానీ ఇవాళ కూడా కొట్టేసింది. అమావాస్య దెబ్బమాట. ఒకసారి ఏమని అడుగుతున్నాడో వినిపిస్తా వినండి. ఏ మందులు వాడుతున్నావు? కొద్దిగా ఒక షీట్ మాకు కూడా ఒక షీట్ పంపించండి మేము కూడా వాడతాం. తట్టుకోలేకపోతున్నాం ఒక్కోసారి బాధ చూస్తా ఉంటే. ఎందుకు అరుస్తావో, ఎందుకు కేకలేస్తావో, ఎందుకు మీటింగ్ పెడతావో ఒక అర్థం పర్థం ఉండదంతే. ఏదో ఊరికే వస్తున్నారులే మనం ఏదైనా ఒక మీటింగ్ పెడితే 10 మందిని పోగేసుకోవాలా, వాళ్ళ ముందు ఇలా అని చెప్పేసి అనాలి. మళ్ళీ సేమ్ స్క్రిప్ట్. 3 ఏళ్ళు ఆగండి, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు ఆగండి. నేను వస్తాను, నరికేస్తాను, ఇరగదీసేస్తాను. ఇది అప్పుడప్పుడు నేను చెప్పాను కదా, అమావాస్య దెబ్బలు గట్టిగా తగులుతూ ఉంటాయి అన్నకి. ఇదిగో గొంతు ఏదో చిరిగిపోయిన గొంతులాగా గొంతు నొక్కు పెట్టేసి ఊపిరి బిగపెట్టేసి మళ్ళీ ఊపిరి గట్టిగా బిగపెట్టేసి మాట్లాడతారు కదా, అలా మాట్లాడేస్తున్నాడు. ఇక నేను వచ్చిన తర్వాత అందరినీ వేస్తాను. ఇంకా వినిపిస్తా, ఆదరిద్రం కూడా వినిపించాలి కదా. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఉన్నావు గట్టిగా ఉన్నావు. చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. సరే, మళ్ళీ ఆప్షన్ పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ ను ఏం నరికేస్తావు, ఏమో అలా నరికేస్తానని చెప్పేసి బాబాని వేసేసావు. మీ బాబాయ్ నువ్వే నరికేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసావు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నరికేస్తాను, పొడి చేస్తాను, ఒకటితో పెకలించేస్తానని మాట్లాడుతున్నావు. అసలు అయితే 5 ఏళ్ల కాలం పాటు నువ్వేం చేసావో చెప్పి తగలడాలి. ఆక్వా రైతులకి నువ్వు చేసింది ఏమైనా ఉందా? మాట్లాడితే ప్రతి సభలోనే నేను వచ్చేస్తాను 2024 ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడు. నా ఇంటికి పీకలేరు, నా ఇంటికి చాలా బలమైన, నేను దిగ్గొట్టేసుకున్నానంటే సిమెంట్ పోత వేసాను, లాగినా కానీ రావు. 175కి 175 నాయే. వైనాట్ 175. మరి ఏదైనా ఇంటర్వ్యూలో అడిగితే ఎందుకు రాకూడదు రజని? వచ్చుద్ది రజని. ఎవరో ఆ TV 9 యాంకర్ రజనీకాంత్ తోటి ఇలాంటి డైలాగులన్నీ చాలా చూసాం. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, పాస్బుక్ల మీద బొమ్మ వేసుకుంటాము, మద్యం మేమే అమ్మేస్తాము, సరిద్రాల మీద బొమ్మ వేసుకుంటాము, అన్నింటిలో నీకు దోచేస్తామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నావా? కాస్త సిగ్గు ఉండాలి మనం మాట్లాడటానికి. మాట్లాడితే అన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఒక రకమైన ప్రచారం తీసుకెళ్తున్నారు కదా మీరు. మరి అన్ని సమస్యలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటా అక్కడెక్కడో సభ పెట్టుకొని ఇలాగండం 2 చేతులు పైకెత్తన్నాను, 2 కాళ్ళు పైకెత్తన్నాను, కాళ్ళు పైకెత్తి చప్పట్లు కొట్టమన్నాం. ఇది ఎక్కడ దిక్కుమలుతాను అని అడుగుతున్నావు. ఎక్కడికి వెళ్తే అక్కడికి అన్ని సమస్యలే. నిన్న విశాఖపట్నం వెళ్ళాడు, సేమ్ డైలాగు. అంతకుముందు విజయవాడ వెళ్ళాడు, సేమ్ డైలాగు. ఎక్కడికి వెళ్ళి ఒకటే డైలాగు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, ఉన్నాయి అనుకున్నాం కాసేపు. మరి అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటా ఏం చేస్తావు? ఓ నెలలో 2 సార్లు బయటకు వస్తావు, మిగిలిన టైం అంతా కూడా బెంగళూరులోనే ఉంటావు. నేను అమావాస్య వెళ్ళిపోయింది, ఇవాళ వచ్చావు మళ్ళీ తెల్లారితే. ఆ ఎఫెక్ట్ ఇంకా పోలా. నేను మంగళవారం అమావాస్య అని అనుకుంటున్నాను, నేను మరి నిజమో కాదో తెలియదు. ఇవాళ చేతులు పెడుతున్నావు. ఇంకా అదబ్బే ఇది ఇంకా తగ్గలా. ఇంకా మంచి బంధువులు వాళ్ళు తగ్గిపోతే మనం మాట్లాడితే నరికేస్తాం, పొడిచేస్తాం, ఇలాంటి డైలాగ్ చెప్పకూడదునా? నువ్వు అధికారంలో లేకపోతే వేరే సంగతి. గత 5 ఏళ్ళ కాలం పాటు నువ్వే ముఖ్యమంత్రిగా చేసావు, రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే.
పట్టుకొని 10 నిమిషాల పాటు మేము రాష్ట్రాన్ని చేసింది ఇది అని మనం చెప్పుకోలేము. ఇవాళ కూడా మనం చెప్పుకోలేమన్నా. చెప్పుకోగలగాలి కదా! ఏ అంశం అయినా కావచ్చు. పరిశ్రమలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏ అంశం అయినా గానీ నువ్వు పట్టుకొని 10 నిమిషాల పాటు నేను ఇది చేశానని చెప్పు. మాట్లాడితే ఏం చెప్పుకొస్తాడు? బటన్లు నొక్కేసాను నేనంటాడు. అప్పులు తెచ్చాను, బటన్ నొక్కేసాను. అప్పులు తెచ్చాను, బటన్ నొక్కేసాను. ఇది మినహాయించి నువ్వేదైనా చెప్పగలవా? మరి ఎందుకని ఇక్కడికొచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకపోతే? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారంటే ప్రతిసారి మనం చెప్పే మాటలు జనం నమ్ముతారులే. గతంలో వర్కౌట్ అయింది. ఈసారి కూడా అలాగే వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నారు. అన్ని సందర్భాల్లోనే అది వర్కౌట్ అవ్వదు. 19లో మీరు అధికారంలోకి రావడానికి అనేక అంశాలు మీకు అంటే మీకు అదృష్టం కింద కలిసొచ్చేసినాయి. కోడికత్తి కావచ్చు, బాబాయ్ గొడ్డలపోటు కావచ్చు, పింక్ డైమండ్ కావచ్చు, లేదంటే మీరు అమరావతి పైన చేసిన విష ప్రచారం కావచ్చు, లేదంటే మీరు ముద్రించిన పుస్తకం కావచ్చు. ఇలాంటి చాలా రకాల అంశాలన్నీ కూడా మీకు కలిసొచ్చేసినాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపైన మీరు చేసిన ప్రచారం ఏదైతే ఉందో అవన్నీ అబద్ధాలని చెప్పి తేలిపోయినాయి. అందుకే కదా 2024 ఎన్నికల్లో మీకు 11 ఇచ్చి మూలలో కూర్చోబెట్టింది. మీ గత 5 ఏళ్ల పరిపాలన రాష్ట్ర ప్రజలు చూశారు కదన్నా. చూసారా చూడలేదా? మనం పట్టుమని అధికారంలో లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేను మనం ఇవాళ అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్పేసి మీరు పలికే ప్రగల్భాలు చూస్తూ ఉంటే నవ్వాలి ఆడవాలి అర్థం కావట్లేదు. ముందు నీకు చేతనైతే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించు. అడ్డగోలుగా అక్కడెక్కడెక్కడెక్కడెక్కడో మీటింగ్లు పెట్టేసుకొని నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసి గొంతు చించేసుకొని పీసు గొంతుకేసుకొని కీసు గొంతుకేసుకొని నేను నరికేస్తాను అన్నది మాత్రం ఏమీ అయిపోదు. దానివల్ల ఎవ్వడికి ఉపయోగం లేదు. నీకు కానీ నీ పార్టీకి కానీ మీ కార్యకర్తలు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. మన ఉత్త డైలాగులు కొడితే ఏముండదు అన్న. ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే శవ రాజకీయాలు మానేయి. ముందు తగ్గితే బాగుంటుంది. ఇది ఒకటే అనుకుంటా. ఈ గత 2-3 నెలల కాలంలో ఇది ఒకటే అనుకుంటా. రైతులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టడం. మిగిలిన శవయాత్రలే. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఉంది. ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆయన చనిపోయారు కదా. ఇప్పుడు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఇప్పుడు వెళ్తాడు. మళ్ళీ అక్కడ సేమ్ డైలాగులు కొడతా ఉంటాడు. ఇలాంటి డైలాగులు కొడతా ఉంటాడు అక్కడ కూడా. ఒంట్లో బాగోకుండా దాదాపు 3 నెలల పాటు 3 నెలలు హైదరాబాద్ హాస్పిటల్లో ఐసీయూలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. కనీసం ఒక్కసారి కూడా పరామర్శించడానికి వెళ్ళా. ఇవాళ ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏకంగా కిల్లంపూడి వరకు వెళ్ళిపోతున్నారు. అదేదో బతుకున్నప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ముఖం చూపి చూస్తే కాదా? ఏమయ్యా ముద్రగడ పద్మనాభం గారు ఎలా ఉన్నారు ఏంటి? నా కోసం ఎంతో కష్టపడ్డారా? మీ సేవలు మేము మర్చిపోలేం. మీరు త్వరగా ఆరోగ్యంగా మీరు కోలుకోవాలి. మళ్ళీ మన పార్టీలో మునుపట్లాగే మీరు పని చేయాలని చెప్పేసి ఒక 4 ముక్కలు మాట్లాడితే ఏమన్నా చెడ్డ వచ్చిందా? మనం వెళ్ళలేకపోయాం. ఇవాళ మనిషి పోయిన తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ ఎన్ని డ్రామాలు ఆడితే ఏముంది? అంటే అక్కడికి వెళ్తే డ్రామాలు ఆడడానిక? జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు చెప్పనా నేను? హాస్పిటల్కి వెళ్తేనే అక్కడ జనాన్ని గట్ట తీసుకొస్తానుకో, లేదంటే ఎక్కువ మంది జనాన్ని పోగేసి జై జగన్ అని చెప్పేసి నినాదాలు చేస్తానికి ఉండదు. ఒప్పుకోరు అలాగా. అందుకే హాస్పిటల్కి వెళ్తారు. చనిపోయిన తర్వాత ఎలాగా ఇంటికి తీసుకొస్తారు కాబట్టి చుట్టాలో పట్టాలో కార్యకర్తలో మనం కూడా వెళ్తున్నాం కాబట్టి అలాగే జన సమీకరణ ఎలాగా చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు జై కొట్టేస్తారు, జై జగన్ అంటారు, సీఎం అని అరుస్తారు. మళ్ళీ నువ్వే జగన్ అని చెప్పేసి నన్ను పొగుడుతారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు. అంటే ఇందులో పెద్ద చించుకునేది ఏమీ లేదు. 2 సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఇదే. అక్కడ జన సమీకరణ చేస్తే ఊరుకోరు, జనాలు ఏమన్నా రానివ్వరు. జనాలు ఎవరో రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోరు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే మినిమం తక్కువ లెక్కితే కంటిమూరి చేపలు కనుచూపు మేరలో జనం ఉండాలి. కనీసం డబ్బులు ఇచ్చారని తీసుకొచ్చేస్తారు. లాస్ట్ టైం విశాఖపట్నం తీసుకొచ్చారు కదా, 100 రూపాయలు తీసుకొచ్చారు కదా. అలాగా ఇవాళ చూడండి, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని పరామర్శించేది కాకుండా జగన్మోహన్ రెడ్డి భజన వీడియోలు ఎక్కువ బయటకు వస్తాయి. దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది అని. జగన్మోహన్ రెడ్డి పిచ్చోడయ్యి హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అక్కడ జనాలు తీసుకెళ్తానికి ఉండదు, మనకి హైప్ రాదు. అదే చనిపోయినప్పుడు అయితే కనుక అందరూ ఉంటారు కాబట్టి మనకు అక్కడ దొరకని హైప్ వచ్చింది. అదిగో జగన్మోహన్ రెడ్డికి జనాధారణ తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని కానీ ఏకంగా పొలవమని చెప్పేసి జనం వచ్చేసారు. జన సముద్రం అని మన సాక్షిలోని మన సోషల్ మీడియాలో తిప్పుకోవడానికి ఇప్పుడు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శిస్తానికి వెళ్తున్నారు. ఇంకెంతకు మించిన దిక్కుమాలతో ఇంకోటి ఉండదేమో. పైగా నువ్వు అక్కడికి వచ్చి పెద్ద ఉపన్యాసాలు, ఈ ఉపన్యాసాలు కట్టిపెట్టేస్తే బాగుంటుంది.